నన్ను అడిగాడు, ఓ బ్రదరు, అసలు సినిమా చూడకూడదని బైబిల్లో ఎక్కడుంది? సెల్ ఫోన్లో సీరియల్ కానీ సినిమా కానీ చూడకూడదని బైబిల్లో ఎక్కడుంది? ఆనందించేవాడు సినిమా యందు ఆనందించుడని చెప్పాడా? కామెడీ పిక్చర్స్ యందు ఆనందించుడని చెప్పాడా? హాస్యపు చిత్రాల యందు ఆనందించుడని చెప్పాడా? ప్రభువునందు ఆనందించమన్నాడా? మరి మనం ఎందులో ఆనందించుచుంటిమి? అంటే కొంచెం బ్యాలెన్స్ అవసరం. ఉన్నది ఓపెన్గా చెప్తున్నానండి, అందరి సంగతి చెప్తున్నాను. కాస్త ఏదో మైండ్ రిలీఫ్ కోసం బ్రదర్ అంతే అని ఏదో అట్లా అడ్డం పెట్టేస్తాం, దృష్టి మళ్ళిస్తాం. సెల్ ఫోన్లో తలకాయ పెడితే ఇంకేముంది, బయటకు వస్తామా? ఇక ఎన్ని చూపిస్తుందో అది ప్రపంచం మొత్తాన్ని చూపిస్తుంది. ఏం కావాలి బ్రదర్ కొంచెం ఇటు చూడు, ఇదిగో ఏం కావాలి ఏ వెరైటీ అయినా నీకు అందుబాటులో ఉంటుంది. చెప్పు బ్రదర్, ఏం కావాలి? సిస్టర్ ఇది లేటెస్ట్గా వచ్చింది, కొంచెం చూడు, ఇది ఏదో బాగుంది చూడు. నిజం మాట్లాడుకుందాం మళ్ళీ అనమాట. భక్తులు మనం ఇప్పుడు సెల్ ఫోన్లో వాక్యం చూసే భక్తులు కూడా ఉన్నారు, లైవ్లోకి వచ్చి అచ్చంగా ఇదే చూస్తున్నారా? భక్తే కొంచెం మైండ్ కొంచెం డిప్రెషన్గా ఉంది బ్రదర్, కొంచెం ఫ్రీనెస్ కోసం జస్ట్ కొంచెం జోక్ పెట్టుకుంటాను అంతే. నేను ఇక వేరే చూడను బ్రదర్, జస్ట్ జోక్స్ పెట్టుకుంటాను నేను. జస్ట్ ఆటోమేటిక్గా ఇక టైం అంతా అది లాగేస్తుంది. ఇలాగ నేను టైం వేస్ట్ చేయటం దేవుడు ఇష్టపడతాడా? ఒక దశలో అందరినీ శోధిస్తుంది అది. ఎందుకంటే అందరికీ రహస్య జీవితం ఉంటుంది, అందరికీ గదిలో ఉండే అవకాశం ఉంటుంది, అందరికీ అందుబాటులో ఇప్పుడు అది ఉంది. జియో పుణ్యమా అని అందరికీ దాని గురించిన అవగాహన వచ్చింది. కాబట్టి ఏ విజయ్, యథార్థం మాట్లాడుకుందాం విజయ్, అది దేవునికి స్తోత్రం. ఒక నిజము కాని అబద్ధమైన దానికోసం నేను ఇంత సమయం కేటాయించటం దేవుడు నాకు చెప్పాడా? చెప్పలేదు కదా. ఈ మాటనే మనలో పరిశుద్ధాత్మ గుర్తు చేస్తాడు. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు నేత్రాశ, దేవుని వాక్యం అదే చెప్పిందా నీకు అని గుర్తు చేస్తుంటాడు. ఆయన నీతో చెప్పింది చేయి, ఆయన నీతో చెప్పింది చేయి అంటే, ఇదిగో పరిశుద్ధాత్మ గారు కాస్త నోరు మూస్తారా, కాస్త మౌనంగా ఉంటారా? ఏదో బాప్తీసం పొంది నీకు తలుపులు తెరిచి లోపల కూర్చోబెట్టా, నువ్వు పద్దాకలు మాట్లాడవా. భక్తి వ్యవహారం వచ్చినప్పుడు నువ్వు ఎంటరావు. ఇక విడి సమయం మాత్రం నాది. అర్థమైందా? మరి పాట దినములు క్షణములు అని పాడావుగమ్మా, మరి అంటే అది పాటే. ఆయన మీతో చెప్పునది చేయుడి, చెప్పింది చెయ్యి, చెప్పని దానికి నోరు మూసుకొని కూర్చో. చేయమన్నది చేయి, చేయొద్దన్నది మానేయి. ఈ ఒక్క మాట అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అన్నిటినీ చేయుటకు నాకు స్వాతంత్ర్యము కలదు అన్నాడు పౌలు. పౌలుకున్న స్వాతంత్ర్యం మనకు ఉందా లేదా? పౌలుకున్న స్వాతంత్ర్యం మనకుందా లేదా? ఇందుకు ఎక్కడుందని అంటారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఫస్ట్ సార్ అన్నాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అని. మళ్ళీ అన్నాడు 6:12లో, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ నేను దేని చేతను లోకొనబడనొల్లను. 4 సార్లు నాకు స్వాతంత్ర్యము అన్నిటి యందున్నది, అన్ని విషయాలలో ఉందన్నాడు 4 times. ఇక అందులో సమస్తం ఉన్నాయి. కొద్దిగా మనసు పెట్టి ఆలోచించండి. పౌలు గారికి ఒక్కడికి సంబంధించిన మాట ఇది, మనకు కూడా వర్తిస్తుందా? అన్నిటి యందు స్వాతంత్ర్యం ఆయనకే ఉందా, మనకు లేదా? క్రీస్తు యేసునందున్న ప్రతి ఒక్కడికి ఉందా స్వాతంత్ర్యం? ఒక ఎదిగిన వ్యక్తిగా ప్రతి విషయంలో నీవు ఇంతే ఆలోచించాలి. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు, అన్ని క్షేమాభివృద్ధి కలుగు. దేవుడు ఒక్కటే మాట చెప్పాడు, నీ ఇష్టం ఏమైనా చేసుకో అన్నాడు. అబ్బా ఏం చెప్పావు దేవా, థ్యాంక్ యూ, అస్సలు సూపర్ తండ్రి, నిజంగా అసలు చేసుకోబా, నీ ఇష్టం, నీకు అన్నిట్లో ఫ్రీడమ్ ఇచ్చాబా, ఏమైనా చేసుకోబా. అవునా ప్రభా, ఏమైనా చేసుకో, ఏమైనా చేసుకోపో. అవును నిజంగా నా ప్రభా, నిజంగా చేసుకోపో. కానీ ఒక్కటే, ఒక ఎదిగిన కొడుకుగా, ఒక ఎదిగిన కూతురుగా ఇంక నిన్నేమని కొట్టేది, నీకేమని బుద్ధి చెప్పేది?
ఎదిగిన కొడుకుగా ఎదిగిన కూతురుగా నువ్వు ఉన్నావు. కొద్దిగా ఆలోచించుకో. నువ్వు చేసే అర్థవంతమైనయో అర్ధరహితమైనయో, పనికొచ్చాయో పనికి మాలినయో, చూసిన వాళ్ళు ఊసాయో లేకపోతే నేర్చుకునేయో కాకపోతే చూసి చెయ్యి. పౌలు మహనీయుడు చెప్పాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు అని. అయితే ఒక్క మాట చూడు, చూసేటప్పుడు నీకు నిర్బంధం లేదు. అయితే ఒక్క షరతు, ఒక ఎదిగిన వ్యక్తిగా, ఒక మెచ్యూర్డ్ పర్సన్గా కొద్దిగా ఆలోచించు. 3 గంటల టైము, నీ జీవిత కాలంలో 3 గంటలు విలువైన సమయం. దాన్ని చూడటం వల్ల నీ లైఫ్లో ఒక 3 గంటలు ఖాళీగా ఖర్చు అయిపోయింది. నువ్వు దాన్ని చూడటం వల్ల ఆత్మీయ జీవితంలో బలహీనమైన వాళ్ళు కూడా చూడటం మొదలు పెడతారు. దానివల్ల వాళ్ళ టైం కూడా నష్టం. చూసినందువల్ల అది నీ ఆత్మీయతకి ఏమైనా దోహదపడిద్దా? నీ మనసులో లేనిపోని ఆశలను రేకెత్తించిద్దా? అంటే నీ మనసులో లేనిపోని ఆశలను రెచ్చగొట్టిద్ది, నీలో శరీరేచ్ఛలను పెంచిద్ది. దానివల్ల నీకు కానీ నీతో కూడా ఉన్న వాళ్ళకి కానీ ఏ ప్రయోజనం ఉంది? అవునా? అదే దేవుని పని చేసావనుకో, నీకు ప్రయోజనం, నీ చుట్టూ ఉన్న వాళ్ళకు ప్రయోజనం. ఆ 3 గంటల్లో కనీసం 1 గంట ప్రార్థనలో గడిపి, 1 గంట దేవుని వాక్యాన్ని గురించి డిస్కషన్ చేసి, 1 గంట సేపు నిద్రపో. హాయిగా శరీరానికి ఆరోగ్యం, మనసుకు నెమ్మది, మైండ్ రీఫ్రెష్ అయిద్ది. ఎంత బాగుంటుంది, నీకు మేలు, చుట్టూన్న వాళ్ళకి మేలు. కానీ అలా కాకుండా అలా చూడటం వల్ల నీకు నష్టం, చుట్టూన్న వాళ్ళకి కూడా నష్టం. నువ్వు ఒక పని చేస్తే అది నీకు కానీ నీతో కూడా ఉన్నవారికి కానీ క్షేమాభివృద్ధికరమై ఉండాలి, ప్రయోజనకరమై ఉండాలి. ఈ 2 కొలబద్దలు, ఈ 2 కొలతలు దృష్టిలో పెట్టుకొని నువ్వేమైనా చేయి. నేను అడ్డు పెడితే అప్పుడు అడుగు. అన్ని మిషన్లలో ఉన్నటువంటి భక్తులందరూ కేవలం నాకు ఇష్టలు. ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ను కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియనివి దేవునిని అడిగి తెలుసుకొనవలెను. 1, 2, 3 విషయాల్లో లోబడటం అనేది సాధన చేయటం మొదలు పెడితే ఇక ఆ ఎదుగుదల అనేది ఇక దేవుడు చూసుకుంటాడు.